ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుని విచారించారు. ఇప్పుడు కేసీఆర్ వంతు అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో విజయ్ చంద్రిక, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తుది అంకానికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో గత 2 ఏళ్లుగా టీవీ సీరియల్ లా సాగుతూ వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఇక ముగింపు పలకాలని చెప్పని సిట్ అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పటికే సిట్ కి పూర్తిగా ప్రక్షాళన చేసి సజ్జనార్ నేతృత్వంలో సిట్ లో మార్పులు చేర్పులు చేశారు. సో ఇప్పటికే ఈ సిట్ లో ముఖ్యంగా గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి ఇటు పోలీస్ అధికారులు, ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి పోలీస్ అధికారులను విచారించి సో వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు, రిమాండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. సో గత ప్రభుత్వ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో అంటే కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారణ జరిపారు. ఇక చివరిగా కేసీఆర్ ని విచారణ జరిపేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వబోతున్నారు. సో ఆయనను కూడా 2-3 రోజుల్లో విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కోరబోతున్నారు. సో అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా మరొక డేట్ తీసుకుంటారా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. సో ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు సిట్ ముందుకు హాజరైనటువంటి నేపథ్యంలో అసలు సిట్ ఏ ప్రశ్నలు అడిగింది, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు ఏంటి, సో రేపు కేసీఆర్ ని కూడా విచారణకు పిలిస్తే ఏ అంశాలను, ఏ ప్రశ్నలను కేసీఆర్ ముందర పెడతారు, సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఆన్సర్స్ ఇవ్వాలన్న దాని మీద ఇప్పటికే కేసీఆర్ న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. సో మొత్తం మీద ఇక ఈ సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని క్లోజ్ చేసే ముందర చివరిలో కేసీఆర్ ని కూడా విచారించి ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ అంటే తదుపరి అడిషనల్ ఛార్జ్ షీట్ ని కూడా వేసి దీన్ని ప్రాసిక్యూషన్ కు ప్రాసిక్యూషన్ కూడా కోర్టు నుంచి కోరేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో మొత్తం మీద ఇక సిట్ విచారణకు సంబంధించి సో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుతో పాటుగా గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, లేదా ప్రణీతే కావచ్చు, సో మిగతా తిరుపతి అన్నయ్య కావచ్చు, సో వీళ్ళంతా కూడా పోలీస్ విచారణ సందర్భంగా బిగ్ బాస్ చెబితేనే విచారణ చేశాము, పెద్ద ఆయన చెబితేనే విచారణ ఫోన్ ట్యాపింగ్ చేశాము అనేటువంటి విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇక ఫైనల్ గా ఆ బిగ్ బాస్ ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు ఊపిలాగారు. సో మొత్తం మీద ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణ నేపథ్యంలో జరిగినటువంటి నేపథ్యంలో ఇక చివరిగా కేసీఆర్ ని ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలువబోతున్నారు. సో ఇప్పటి వరకు కేసీఆర్ ఆ పోలీస్ గడపకు తొక్కలేదు. అంటే అనేక కమిషన్ల విచారణలకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఆ ఘోష్ కమిషన్ ముందర కేసీఆర్ హాజరయ్యారు. కానీ ఎప్పుడు కూడా ఆయన తన రాజకీయ జీవితంలో పోలీస్ గడప తొక్కలేదు. సో మొదటిసారిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సిట్ నోటీసులు ఇస్తే. సో మరి సిట్ అధికారులను తన నివాసానికి రావాల్సిందిగా విచారణకు అని చెప్పేసి కేసీఆర్ ఏమైనా కోర్టు నుంచి ఏమైనా రిలీఫ్ తెచ్చుకుంటారా, లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేసీఆర్ విచారణకు హాజరుగా తప్పని పరిస్థితి ఉంటుందనేది చూడాల్సి ఉంది. సో మొత్తం మీద మధ్యాహ్నం కేసీఆర్ కు ఈ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. విజయ్ చంద్రిక. నవీన్, ఇప్పటికే వరుసగా ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో పై స్థాయి వాళ్ళు చెప్తేనే పై ఆదేశాల మేరకే చేశాము అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో పై ఆదేశాలంటే అది కేసీఆర్ కి సంబంధించా, లేకపోతే అధికారులు ఉండొచ్చా, లేకపోతే ఈ విచారణ అంతా ఇది కేసీఆర్ తో చేసిన తర్వాత తెలుస్తుందా, లేకపోతే ఎట్లా? అంటే దీనికి సంబంధించి మనం గతంలో కనుక చూస్తే 2023 ఎన్నికలకు ముందు సో తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేటువంటి ఒకటి వెలుగులోకి వచ్చింది. సో దాంట్లో కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిపారు. సో ఇది అన్యాయం అని చెప్పేసి అంటూ కేసీఆర్ గతంలో కొన్ని ఆడియో టేప్లను కూడా రిలీజ్ చేశారు. సో దాన్ని కోర్టులకు కూడా, న్యాయమూర్తులకు కూడా పంపించారు. అంటే సో గతంలో ఇటు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కేసీఆర్ పరోక్షంగానే ప్రస్తావించారు. ఎందుకంటే తమ పార్టీకి నష్టం కలిగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తాము ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయక తప్పదనేటువంటి రీతిలో కేసీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించిన ఆడియో టేపులను కూడా కేసీఆర్ రిలీజ్ చేస్తారు. సో మనం నందకిషోర్ అనేటువంటి వ్యక్తి ఇటు మొన్న సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంగా సో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు. సో కేసీఆర్ ఆ ఆడియోస్ ని కూడా బయట వినిపించారనేటువంటి కామెంట్స్ కూడా ఆయన ఫిర్యాదు కూడా పోలీసులకు చేశారు. సో మొత్తం మీద ఇక పోలీసులు ఎవరైతే గతంలో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాధాకిషన్ రావుతో పాటుగా మిగిలినటువంటి రిమాండ్ కు వెళ్ళొచ్చినటువంటి నేతలు, రిమాండ్ కు వెళ్ళొచ్చినటువంటి అధికారులు, సో వీళ్ళంతా కూడా స్పష్టం చేశారు. సో పెద్ద ఆయన చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేయలేము, ఆయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కాబట్టి ఇక పెద్ద ఆయన అంటే కేసీఆర్ కాబట్టి సో కేసీఆర్ ని కూడా ఇక ఫైనల్ గా విచారణ చేయాలనేటువంటి ఆలోచనలో
ఆ సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సజ్జన నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ జరగబోతోంది. సో కేసీఆర్ కు బహుశా ఇవాళ మధ్యాహ్నం నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనని సోమవారం రోజు విచారణకు రావాల్సిందిగా కోరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, నవీన్, మరి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? సో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా కేసీఆర్ ఘోష్ కమిషన్ ముందర హాజరయ్యేటువంటి సందర్భంలో ఆయన ఒక వాయిదా తీసుకున్నారు. వాళ్ళు అడిగినప్పుడు కూడా సో ఆయన కొన్ని కారణాలను చూపించి తర్వాత కొంత టైం తీసుకొని కమిషన్ ముందర విచారణకు హాజరయ్యారు. సో ఇప్పుడు సిట్ అధికారులు విచారణకు రమ్మని చెప్పి కోరినటువంటి వెంటనే కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఆయన న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత సో ఆయన మరొక డేట్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. లేదంటే కోర్టు కూడా కేసీఆర్ వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తం మీద సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏంటి లేదా కేసీఆర్ తదుపరి నిర్ణయం ఎట్లా ఉంటుందనేటువంటి విషయంలో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, ప్రధానంగా సిట్ ఇప్పటికే లోతైన విచారణ చేపట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇది రాష్ట్ర అధికార దుర్వినియోగానికి పూర్తి స్థాయిలో పాల్పడిన అంశంగా భావిస్తోందా ప్రభుత్వం, లేదా వ్యక్తిగత నిర్ణయాల ఫలితంగా ఇది జరిగిందని అనుకోవచ్చా? అంటే ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అయితే ప్రభుత్వం చూడట్లేదు. ఎందుకంటే దీన్ని సిట్ విచారణకు ఆదేశించిన తర్వాత చాలా సాంకేతిక పరమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిట్ సేకరించింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత సో దాంట్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. సో అయినప్పటికీ కూడా సిట్ అధికారులు వాటిని ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వాటిని అన్నింటినీ కూడా రిట్రీవ్ చేశారు. సో దాంట్లో కీలకమైనటువంటి ఆధారాలను ఇటు సిట్ అధికారులు సంపాదించారు. సో దాన్ని బేస్ చేసుకునే ఒకవేళ ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా సో ఈ కేసు న్యాయస్థానం ముందర నిలబడే విధంగా పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. సో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినటువంటి గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారుల వాంగ్మూలాలే కావచ్చు, బాధితుల వాంగ్మూలాలే కావచ్చు, లేదా సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలే కావచ్చు, ఇప్పుడు ఇటీవల ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ సందర్భంగా వారు సేకరించినటువంటి ఆధారాలే కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు పూర్తిగా ఒక కేసుని చాలా ప్రణాళికబద్ధంగా రూపొందిస్తున్నారు. సో దీంట్లో కేసీఆర్ కు నోటీసుల విషయంలో కూడా ఆయన న్యాయస్థానం ముందర తప్పించుకునేందుకు అవకాశం లేకుండానే పూర్తిగా నోటీసులు ఇచ్చేటువంటి దిశగా పోలీసులు కదుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద చూడాలి, అంటే నోటీసుల తర్వాత కేసీఆర్ ఏ విధంగా న్యాయస్థానానికి అప్రోచ్ అవుతారు, సో న్యాయస్థానం నుంచి కేసీఆర్ కు ఆ విచారణ విషయంలో ఏమైనా మినహాయింపు దొరుకుతుందా అనేటువంటి విషయాలు అయితే చూడాల్సింది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో న్యాయ నిపుణులతో చర్చించారు. సో నోటీసుల తర్వాత తదుపరి ఆయన ఎట్లా వ్యవహరించాలి దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.